చెప్పడం మర్చిపోయాను. జీవితాల కూతురు పెద్ద కూతురు అది చాలా బలహీనంగా ఉంటుంది, అంత తెలుసు. చాలా సంవత్సరం దాటిపోయినా దగ్గరికి 8 నెలల వరకు అది కూతురు పాత్రం తిరగబట్టం కూడా జరగలేదు. ప్రాంతానికి మరలా రావడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా పర్లేదు. దాని కోసం చాలా కష్టం చేస్తూ ఉన్నారు. అందులో ఒక టెస్ట్ ఒకటి రాశారట, అది ఏమి ఉండదని చెప్పారు. కానీ ఆ డాక్టర్ ఏమంటే ఆ టెస్ట్ని బట్టి ఇప్పుడు కడుపులో ఉన్న శిశువు గురించి తనకి జగదీష్ వాళ్ళు టెస్ట్ చేయాలని చెప్పినట్ట. కాబట్టి ఏ ఇబ్బంది ఉండకూడదు ప్రాబ్లం చేయండి. ఆ చిన్న అమ్మాయికి ఆ బిడ్డకి చాలా ప్రయత్నం కట్టారు. ఆయన ప్రయత్నం చేసి అందరూ తెలుసు, మనం ప్రార్థన చేస్తే ఇంకా పెళ్ళైంది, బిడ్డ పుట్టారు, అన్నీ జరిగింది, కష్టం మీద జరిగింది. కానీ చాలా భయంకరమైన కార్యక్రమం పెట్టేవారు వాళ్ళు. తర్వాత ఇక్కడ విగ్రహాలను పెడతా ఉండేవారు. బహుశా ఆ ప్రభావం దేవుడు చేస్తే దానికోసం మనం ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత ఒకరు వేరే మాట్లాడుతున్నారు. ఆ బిడ్డ మీద ఇటువంటి విగ్రహాల ప్రభావం ఉండకూడదని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం వచ్చి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం చదువుతున్నాము. ఇదిగో 7 చదవరా. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, నేను పోయిన ఆదివారం నుంచి ఈ వార్త భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మట్లాదివారం రోజున ఒక్క రోజునే అన్ని విషయాలు చెప్పుకోవడానికి కుదరట్లేదని దాన్ని 2 భాగాలుగా చేసుకుని పోయిన వారం కూడా మట్లాదివారానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. పోయిన వారము ఆ గాడిద పిల్లలను గాడిదను విప్పుకొని రావడం గురించి మనం ధ్యానం చేశాము. ఈ వారము తర్వాత జరిగిన సంఘటన గురించి మనం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మట్టల ఆదివారముగా మనం పిలుస్తాం. అంటే మనము ఈత బట్టలు తీసుకుని వాటికి పూలు అలంకరించి మనతో పాటు చర్చికి తీసుకురావడానికి ఇష్టపడతాం, చర్చిలో దానికి నచ్చడానికి ఇష్టపడతాం. ఉదయకాల సమయంలో సండే స్కూల్ పిల్లలైన వాళ్ళు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు, రూతు, తర్వాత మన జోషి కార్తీకులు అందరూ కలిసి కొన్ని చోట్లకు వెళ్ళి పాటలు పాడి దేవుడిని మహిమపరిచి పాటల ద్వారా దేవుడిని స్వార్థ ప్రకటించి మనల్ని వచ్చారు. మట్లాదివారం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. ఒక విధంగా మనం చెప్పాలంటే క్రైస్తవులుగా మాకుండే పండుగలు చాలా తక్కువ. మాకుండే పండుగలు 2 పండుగలు అనుకుంటాం. ఒకటి క్రిస్మస్, రెండోది ఈస్టర్ అనుకుంటాము. గుడ్ ఫ్రైడే కూడా పండుగే. గుడ్ ఫ్రైడే చాలా గొప్ప పండుగ. నిజానికి గుడ్ ఫ్రైడేనే చేసుకోవాలి ఒక విధంగా మనం చెప్పాలంటే, అంత గొప్ప పండుగ. అలాగే మట్లాదివారం కూడా ఒక పండుగలాగా మనం భావించుకుంటూ ఉంటాం. ఈ పండుగలు యొక్క సారాంశం ఏంటి, లేదా ఈ పండుగ రోజున ఏది జరిగింది, దాని అర్థం ఏంటి అనేది మనం ధ్యానం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. పోయిన వారము మనము మట్లాదివారంలో జరిగిన కొన్ని విషయాల్ని మనం పంచుకోవడం జరిగింది. ఈ వారము కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది. ఆ రోజున వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమరిచారు, వాళ్ళ అరుపుల యొక్క అర్థం ఏంటి, వాళ్ళు చేసిన పనుల యొక్క అర్థం ఏంటి, ఈ రోజు మనం దాని గురించి ఏమి నేర్చుకున్నామో మనం ఏం చేయగలం అనే విషయాన్ని ఈరోజు చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. అలాగే అక్కడ చూసినప్పుడు పోయిన వారము కట్టబడిన గాడిదను గాడిద పిల్లలను విప్పి తీసుకురావడానికి చూసాము. ఈ వారం ఏం చేస్తామనంటే తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూడబోతా ఉన్నాం. అందుకనే 7వ వచనం నుంచి మనం చదవాలి. అక్కడ వాళ్ళు గాడిద పిల్లలను తీసుకుని వచ్చారు, వాటి మీద తమ బట్టలు వేశారు, ఆయన ఆ బట్టల మీద కూర్చున్నాడని మనం చూస్తా ఉన్నాం. అసలు ఎందుకని ఆయన కూర్చున్నాడు అంటే, ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అనేది పోయిన వారం రాని వాళ్ళకి అర్థమయ్యేలాగా 2 నిమిషాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆయన పస్కా పండుగ కొరకు యెరూషలేము వెళ్తా ఉన్నారు. ఆయన వెళ్ళే ముందు పస్కా పరిపక్షంగా తాను బలి అర్పించబడిపోతా ఉన్నాడని, సిలువ వేయబడిపోతా ఉన్నాడని, అందుకు కొన్ని రోజుల ముందుగా
కొన్ని నెలల ముందుగా తన శిష్యులు చెప్తా ఉన్నాడు. ఆ పస్కా పండుగలో పాల్గొనడానికి వెళ్తూ ఆ రోజు అక్కడ పస్కా బలి పశువుగా తన సిలువలో వేలాడాల్సి వస్తుంది అనే విషయాన్ని తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆ క్రమంలో వెళ్తా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులు పంపించి గాడిదను గాడిదలను విప్పి తీసుకురమ్మని చెప్పాడు. తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద గాడిదల బట్టలు వేసి ఆ బట్టల మధ్య అంటే అక్కడ డోరీలాగా వేలాడుతుంటే దాని మీద కూర్చుని యేసు ప్రభు వెళ్ళడానికి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు వెళ్తున్నాడనే దానికి మనకి అంతకు కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు మనకి 5వ వచనంలో కనబడతా ఉంటాయి. 5వ వచనం చూస్తాను ఒకసారి. ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పి బైబిల్లో మనకి అనేక విషయాలు కనబడతాయి. బైబిల్లో మన జీవితాల్లో ఈ రోజు జరుగుతున్న సంఘటనలు కనబడతా ఉంటాయి. అలాగే బైబిల్లో ఆ కాలంలో రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా రాయబడింది. ప్రతి చిన్న విషయాన్ని అంటే సియోను కుమారి అంటే యెరూషలేము పట్టణాన్ని సియోను కుమారి అని పిలుస్తూ ఉంటారు. వాక్యంలో అనేక సార్లు సియోను కుమారి అని ఎక్కడైతే కనబడిందో లేదా సియోన్ అనేది ఎక్కడైతే కనబడిందో అది యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే యెరూషలేము పట్టణంలోకి రాజుగా రాబోతున్న వాడు ఎలా వస్తాడు, ఏమి వస్తాడు అనేది కూడా చాలా స్పష్టంగా రాయబడింది. ప్రవచనాల నెరవేర్పు యేసు ప్రభు జీవితంలో చూస్తాం. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనము అంటే రాబోయే కాలంలో జరిగే విషయాలు. ప్రవచనము అంటే రాబోయే కాలంలో దేవుని చిత్త ప్రకారం జరిగే కొన్ని విషయాలు. ఈరోజు ప్రవచనంగా చెప్పబడుతున్నది చాలా ప్రవచనాలు. అంటే నువ్వు ఇల్లు కొంటావు, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుంది, ఇవి ప్రవచనాలు అన్నము. వీటిని ప్రవచనము అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము మనుష్య జాతి పక్షంగా ఎలా నెరవేర్చబడుతుంది అనే దాన్ని ప్రవచనం అంటాం. అలాగే యేసు ప్రభు జీవితంలో ఏం జరుగుతుందో అంటే ఎక్కడ పడతాడో, ఎలా పెరుగుతాడో, ఎలా వస్తాడు, ఏమేం చేస్తాడంటే ప్రతి చిన్న విషయాన్ని బైబిల్లో అనేక వందల సంవత్సరాల క్రితం రాసి పెట్టబడింది. ఎందుకంటే ఎదురు చూస్తున్నవాడు, వచ్చేవాడు, వాటిలో కనబడే లక్షణాలు ఏంటి అనేది మనుషులకు తెలియడం కోసం దేవుడు వాక్యంలో రాసి ఉంచాడు. ఆ వాక్యము నెరవేర్పు రోజు కలగబోతా ఉంది. కానీ ఈ రోజు మనకు తెలిసిన విషయాలు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విషయాలు కాదు. వాళ్ళకి ఇప్పుడు వీటి నెరవేర్పు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనం బయట నుంచి చదువుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదవి. కాబట్టి వాళ్ళు రాజు వస్తారని ఎదురు చూస్తా ఉన్నారు. ఈయన చనిపోయిన వారిని లేపుతా ఉన్నాడు, గుడ్డి వారిని స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆయన మాట జీవం కలిగిన మాటగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన రాజు అనుకున్నారు. ఈయన రాజే, కానీ ఈ రాజు సాత్వికుడు. రాజులు గుర్రాల మీద తిరుగుతారు. మీ అందరికి భవిష్యత్తు తెలుసుండొచ్చు. ఆ కాలంలో రాజులు గుర్రం మీద వెళ్తే యుద్ధానికి వెళ్ళినట్టు. యుద్ధానికి వెళ్ళాలంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. గాడి మీద వెళ్తే శాంతి కోసం వెళ్ళేవాళ్ళు. గాడిలో ప్రయాణం చేసినప్పుడు ఒక రాజే కానీ అది దాన్ని ఒక ప్రయాణ సాధనగా వాడుకుంటా ఉన్నాడు. మామూలుగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఒక రాజు గాడి మీదకి వెళ్తా ఉన్నాడంటే అర్థం ఏంటంటే అవతల చూడగానే ఇవ్వడం ఏంటంటే ఈ రాజు రథం మీద రావట్లేదు, గుర్రాల మీద రావట్లేదు, గాడి మీద వస్తున్నాడంటే శాంతిని తీసుకొస్తున్నాడు అని అర్థం చేసుకునేవాళ్ళు. యేసు ప్రభు రాజు, కానీ శాంతిని తీసుకొచ్చే రాజు. ఆ కాలంలో రాజులైన వారు, ప్రవక్త అయిన వారు గాడి మీద తిరుగుతూ ఉంటారు. మన సమయంలో గాడి మీద వెళ్ళాడు. ఇలాంటి చాలా విషయాలు మనకు తెలుసు. కాబట్టి ప్రవక్తలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గాడి మీద వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రవక్తలు దేవుని మాటలు తీసుకొచ్చేవాళ్ళు. ప్రవక్తలు దేవుని యొక్క దీవెని తీసుకొచ్చేవాళ్ళు. ప్రవక్తలైన వారు కట్టబడి ఉన్నవారిని, బంధకంలో ఉన్నవారిని, కృంగిపోయి ఉన్న వారిని దేవుని యొక్క పిలుపు వైపు చూసేలాగా తిప్పడానికి ప్రయాణం చేసేవాళ్ళు. అంటే గాడి మీద వచ్చేవాళ్ళు శాంతిని తీసుకొచ్చేవాళ్ళు. రెండోది రాజుగా ఉన్నవారు శాంతిని తీసుకొచ్చేవాళ్ళు. ప్రవక్తలైన వారు ఒక నిరీక్షణ తీసుకొచ్చేవాళ్ళు. ప్రవక్తలైన వారు ఒక నిరీక్షణ మనుషుల హృదయాల్లో తీసుకొస్తా ఉండేవారు. ఒక గాడి మీద ప్రవక్త వస్తా ఉన్నాడంటే చాలా ఎక్కువ సార్లు దేవుని దగ్గర నుంచి మనకి నిరీక్షణ కలిగే మాట, మనల్ని బలపరిచే మాట, మనం ప్రోత్సాహపరిచే మాట, మనల్ని ధైర్యపరిచే మాట ఏదో వస్తుంది అని మనుషులు అర్థం చేసుకునేవారు. చాలా ఎక్కువ సార్లు, చాలా కొద్ది సార్లు మాత్రమే ప్రవక్త వస్తున్న గాడి మీద లేదా గాడి మీద కాకుండా ప్రవక్త వస్తున్నప్పుడు వాళ్ళకి విషయం అర్థమయ్యేది ఏంటంటే
ఈ గాడిద రావట్లేదు ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ఇతను ఒక ఉగ్రత సంబంధమైన విషయాలు తీసుకొస్తా ఉన్నాడని అర్థం చేసుకునేవాళ్ళు. అందుకని ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ప్రవక్తలు నడుచుకుంటా వెళ్ళినప్పుడు లేదా ప్రవక్తలు ఊరిలో ప్రవేశించినప్పుడు మామూలుగా వెళ్ళిపోతే ఆ ఊరి వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వు మాకు శుభ సంవత్సరాన్ని వస్తున్నావా, మంచిగానే వస్తున్నావా అని అడిగేవాళ్ళు. గాడిద అనేది ఈ రోజులో మాకు తిట్టు కదా, మీరు ఇప్పుడు తిట్టారండి గాడిదని. గాడిద ఒక పదమూడు పెట్టాలి కదా, ఏ పదమూడు అడ్డగాడి ఉంటాయి కదా, అదే అడ్డగాడి అనేది గాడిద అనేది ఈ రోజుల్లో మనకు తిట్టు. కానీ బైబిల్ కాలంలో గాడిద అనేది ఒక శాంతి, గాడిద మీద వస్తున్న రాజు శాంతిని తీసుకొచ్చేవాడు, సమాధానాన్ని తీసుకొచ్చేవాడు. గాడిద మీద వస్తున్న ప్రవక్త దేవుడి దగ్గర నుంచి ఒక నిరీక్షణ తీసుకొచ్చేవాడు, దేవుడి దగ్గర నుంచి ఒక దీవెనకరమైన మాట తీసుకొచ్చేవాడు, దేవుడి దగ్గర నుంచి ఒక విడుదల తీసుకొచ్చేవాడు. చాలా కొద్దిసార్లు న్యాయపత్ర కాలం అయ్యేంత వరకు న్యాయపత్రైన వారు కూడా గాడిదలు ప్రయాణం చేసేవారు. న్యాయపత్రిలో ఉన్నవారు కొద్ది మంది గాడిదలు ప్రయాణం చేసేవాళ్ళు. అంటే న్యాయాధిపతి తీర్పు తీర్చేవాడు. దానికి బైబిల్లో ఉన్న న్యాయాధిపతి అంటే మన ఈ రోజుల్లో బైబిల్లో ఉన్న న్యాయాధిపతిని మనం జడ్జి అంటారు కదా, కోర్టులో జడ్జిలు ఉంటారు, దాని తెలుగు పదం న్యాయాధిపతి. కానీ కోర్టులో ఉన్న జడ్జి విచారణ చేసి ఒకడు తప్పు చేశాడో శిక్షలు ఇస్తాడు, లేకపోతే తప్పు చేయలేదని విడుదల చేస్తాడు. కానీ బైబిల్లో ఉన్న న్యాయాధిపతుల యొక్క అర్థం ఏంటంటే, వాళ్ళ ఉద్యోగం ఏంటంటే వాళ్ళు రక్షించడమే, తీర్పు తీర్చడం కాదు, శిక్షకు అప్పచెప్పడం కాదు. ఆ న్యాయాధిపతులు కూడా కొద్ది మంది గాడిదలలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ న్యాయాధిపతులు చాలా తక్కువ కాలం ఉన్నారు, వాళ్ళు కొద్ది మంది మాత్రమే రక్షించే పనులు చేశారు ఎక్కువ కాలం. అంటే దేవుడు ఇచ్చిన పిలుపు మేరకు దేవుడు ఇచ్చిన పనిని చేసిన యథార్థంగా చేసిన న్యాయాధిపతులు కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది గాడిదలలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే గాడి మీద వెళ్తా ఉంటే ఆ వ్యక్తి రాజైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, ప్రవక్త అయ్యొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, న్యాయపరన్నా అయ్యి అర్థమైన విభజన చెప్పింది. ఆ కాలంలో కొంతమంది రాజులైన వారు గాడిదలో వెళ్ళేవాళ్ళు, రాజులు గాడిదలో ప్రయాణం చేసేవారు, ప్రవక్తలు గాడిదలో ప్రయాణం చేసేవారు. కొద్ది కాలము న్యాయాధిపతులు కూడా గాడిద మీద ప్రయాణం చేశారు. గాడిద మీద ఎవరెవరు ప్రయాణం చేసేవాళ్ళు? రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. గాడిద మీద వెళ్ళే రాజు శాంతిని, సమాధానాన్ని తీసుకెళ్తా ఉండేవాడు. గాడిద మీద వెళ్ళే ప్రవక్త మనుషులకు నిరీక్షణ కలిగిన మాటలు తీసుకెళ్తా ఉండేవాడు, ప్రోత్సాహకరమైన మాటలు తీసుకెళ్తా ఉండేవాడు. దేవుడి దగ్గర నుంచి ఒక దీవెనకరమైన వర్తమానాన్ని, విడుదలకరమైన వర్తమానాన్ని తీసుకెళ్లేవాడు. గాడిద ప్రయాణం చేసే న్యాయపతులు రక్షించడానికి వెళ్తా ఉండేవారు. ఈ మూడు పనులు చేస్తూ ఈ ముగ్గురిని రిప్రజెంట్ చేస్తూ, అంటే ఈ ముగ్గురిని చూపిస్తూ యేసు ప్రభు గాడిద మీద వెళ్తా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో చేసిన ప్రతి సంఘటన దాని లోతుగా మనం అర్థం చేసుకుంటే ఆయన ఏమని ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన రాజు, ఆయన న్యాయాధిపతి, ఆయన ఉన్నతమైన ప్రవక్త, మన పక్షంగా దేవుని యొక్క కార్యాలు మనకి చెప్పిన దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చిన ప్రవక్త ఆయన. ముస్లింస్ అక్కడే అయిపోయారు. ముస్లింస్ అయిన వారు ఆయన ప్రవక్తాన్ని నమ్ముతారు, ఈ రోజుకి నమ్ముతారు, ఉన్నతమైన ప్రవక్తాన్ని నమ్ముతారు, ఆయన న్యాయాధిపతిని నమ్ముతారు. ఈ లోకం అంతటికి తీర్పు తీర్చేవారు యేసు ప్రభువుని నమ్ముతారు, ఈ రోజు నమ్ముతారు వాళ్ళు. సో అలా ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. దేని మీద వెళ్తా ఉన్నాడు? ఆయన గాడిద పిల్ల మీద కూడా వెళ్తా ఉన్నాడు. గాడిద పిల్ల ఆ ఊర్లో, ఏ ఊర్లో నుంచి గట్టగేలో నుంచి గాడిద పిల్లలు తీసుకొచ్చారు. ఆ ఊరు ఆ గాడిద అంతా చాలా ఉంటాయి. కానీ యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఆ ఇంటికి గుర్తు చెప్తాడు. ఆ ఇంటి ఎలా పట్టుకోవాలంటే, ఒక ఆయన నీళ్ళ పట్టు తీసుకుని వెళ్తా ఉంటాడు, అలాగని ఎదురు వస్తాడు, ఆయనతో పాటు వెళ్ళాలంటాడు. అంటే ఒక ప్రత్యేకమైన ఇంటిని ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఇంట్లో కట్టబడిన గాడిదలను విడిపించి విప్పదీసి తన దగ్గరికి తీసుకురాబడింది. దాన్ని తీసుకుని దాని మీద ఎక్కి వెళ్తా ఉన్నాడు. గాడిద పిల్ల అంటే ఒక కుటుంబాన్ని చూపిస్తా ఉంది, లేదా ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. అవి ఎన్నుకోబడిన గాడిద పిల్ల. అవి యేసు ప్రభుని ఆయన రక్షణ కార్యము చేయడం కోసం యెరూషలేముకు తీసుకెళ్తా ఉన్నాయి. నేను రాత్రి కాలంలో కూడా మరియ గురించి చెప్పాను. మరియ దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమైంది. అలాగే ఇక్కడ గాడిద పిల్ల ఎన్నుకోబడినగా ఉంటూ దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులుగా ఉంటూ చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక గాడిద పిల్ల అంటే ఒక కుటుంబాన్ని చూపిస్తా ఉంది. మన కుటుంబాలు దేవుడి చేత ఎన్నుకోబడినగా ఉన్నాయా?
అని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆ గాడిదకు గాడిద పిల్లకు యేసు ప్రభుని తీసుకువెళ్ళగలిగే గొప్ప ధన్యత వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది. యేసు ప్రభుని మోసుకుని మనుషులను తమ పాపం నుంచి విడిపించడానికి, విమోచించడానికి ప్రాయశ్చిత్తార్థంగా అప్పచెప్పబడే చివరి ప్రయాణంలో ఆ గాడిద గాడిద పిల్ల దేవునికి సహకారులుగా ఉంటా ఉన్నాయి. వాక్యం ఇచ్చిన వాళ్ళ మీ కుటుంబము, నా కుటుంబము ఈ విధంగా ఎన్నుకోబడిన కుటుంబంగా ఉండాలని దేవునికి ఆశ. దేవుడు మనకు అలాంటి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మనం ఎన్నుకోబడిన కుటుంబాలు, నువ్వు నీ బిడ్డలు, నువ్వు అంటే ఒక తండ్రి తన బిడ్డలు, ఒక తల్లి తన బిడ్డలు దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో పాలిభాగస్తులు అవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశము. అందుకని మనం దేవుని ఎన్నుకొని మనల్ని ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన ప్రత్యక్షతను చూడడానికి, ఆయన మేలు పొందుకోవడానికి, ఆయన ద్వారా ఘనత పొందుకోవడానికి ఆయన మనం ఎన్నుకున్నాడు. అందుబట్టి దేవుడు మనం స్తుతిద్దాం, కనపడుద్దాం. ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో అనేకమైనవి చూస్తూ ఉంటాం. మన జీవితాలు చెడిపోయిన జీవితాలుగా ఉన్నప్పుడు, పగిలిపోయిన జీవితాలుగా ఉన్నప్పుడు, మనుషులు మన ఎదురుగా మన మీద జారిపడి పక్కకి నడుపుకున్న సందర్భాలు ఉంటున్నప్పుడు మన దేవుడు అలా విడిచిపెట్టేశాడా? మన దేవుడు మనం విడిచిపెట్టిన వాడు కాదు. హల్లెలూయా. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు, మనం లేవనెత్తాడు. మనల్ని చూసిన వారు ఈ రోజు ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరుస్తారు. ఏదో సమయంలో తన సాక్షి చెప్తాను కదా, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, అందుకని వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, అందుకని వాళ్ళు అక్కడ జరగని కార్యము, నీళ్లు పడవలేదు, ఇంకోటి జరగదు. కానీ ఎందుకని జరిగిందని నమ్ముతా ఉన్నారు వాళ్ళు దేవుడు నమ్ముకున్నా ఈ ఘనత దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు, దాంట్లో కొనసాగాలని ఆశపడతా ఉన్నాడు. అయ్యా, ఆ గాడిద పిల్ల నిన్ను మోసుకెళ్ళగలిగే ధన్యత నువ్వు ఇచ్చావు, నీ ప్రణాళికలో భాగంగా ధనిపించావు, మమ్మల్ని కూడా వాడుకో అని ప్రార్థన చేసే కృప మనకు కావాలి. అలా ప్రార్థన చేసే అవకాశము, అలా ప్రార్థన చేసే మనస్సు మనకు కావాలి. ఈరోజు 3 విషయాలతో మర్చిపోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆ గాడిదలను ఎన్నుకున్నాడు. తన పరిచయంలో, తన ప్రణాళికలో, ఒక ఉన్నతమైన ప్రణాళికలో పాలిభాగస్తులుగా అవటానికి ఆ గాడిద పిల్ల ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే, అయ్యా నన్ను ఎన్నుకో, నీకు అనుకోరు, నా కుటుంబాన్ని ఎన్నుకో, నా బిడ్డలు ఎన్నుకో. చాలాసార్లు చాలా మంది చూశాను, వాళ్ళు చర్చికి రావు, లేదా సేవ చేసే అవకాశం సేవ చేయరు. కానీ అంటారు, మా బిడ్డలు సేవ వరకు ఇస్తాము అంటారు చాలా మంది. అది కరెక్ట్ అంటారా? మీరెవరు అసలు మనకు సంబంధం లేదండి, అసలు మేము కానీ మా బిడ్డ కానీ దేవుడి పరిచర్య దగ్గరలో కూడా వచ్చే అవకాశం లేదు అని అనుకుంటున్నారా? నాకు తెలియదు. కానీ దేవుడి పరిచర్య చాలా ఉన్నతమైంది. దేవుడి పరిచర్య అంటే అన్ని మానేసి అట్లా మానాల్సిన అవసరం వచ్చినప్పుడు మానాల్సి వస్తాయి. అంటే అన్ని మానేసి అంటే ఉద్యోగం గురించి మాట్లాడతాం, పాప జీవితం నుంచి బయటికి రావాలి, యథార్థమైన జీవితం కొనసాగాలి. అది చాలా ముఖ్యమైనది. దేవుడు మనలను ఈ పరిచర్య చేయడానికి, దేవుడి పనిలో పాలిభాగస్తులు అవడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడి పనిలో నువ్వు ఎలా పాలిభాగస్తులు అవగలవో ఆలోచించే, నువ్వు ఎలా దేవుడికి ఉపయోగపడగలవో ఆలోచించి, దేవుడి యొక్క ప్రణాళిక అంటే మనుషులు రక్షింపబడే కార్యాల్లో నువ్వు ఏం చేయగలవో దాని కొరకు సిద్ధపడు, దాని కొరకు దేవాన్ని వాడుకొని ప్రార్థన చేయి. రెండో విషయం నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, రెండో విషయం తర్వాత ఒక బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చున్నాడు. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారిపడిన పరిస్థితి. ఈ రోజు రెండో భాగాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నా అంటే ఈ సంఘటన అంతా మనకు చాలా మంది తెలుసు. క్లుప్తంగా వివరిస్తే, గాడిదలను కట్టబడిన గాడిదలను ఓడదీసి తన దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన గాడిదలు బట్టలు వేస్తారు. ఆ బట్టల మీద ఆయన కూర్చుంటాడు. ఆయన ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళే క్రమంలో చాలా మంది తమ బట్టలు తీసుకొచ్చి రోడ్డు మీద కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కిన గాడిద మట్టిలో నడవకూడదని. కొంతసేపు తర్వాత కొంతమంది తమ చెట్ల కొమ్మలు నరికి దాని మీద రోడ్డు మీద కొలుస్తూ ఉంటారు, దాని మీద వెళ్ళాలని. తర్వాత వాళ్ళు హోసన్నా అని కేకలు వేస్తూ ఊరేగింపుగా యెరూషలేములోకి ఆయన తీసుకెళ్తా ఉంటారు. అప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్నవారు, అక్కడ పండుగ దినాలు కాబట్టి దగ్గర చాలా మంది, కొన్ని లక్షల మంది యెరూషలేము పట్టణంలో ఉన్నవారు. వాళ్ళు కూడా ఎదురొచ్చి ఈయన్ని ఘనపరుస్తూ కేకలు వేస్తూ యెరూషలేము పట్టణంలో తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారంటే, వాళ్ళు రోమా
సామ్రాజ్యపు నాయకుడు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ నా మందిరం కట్టారు. ఇది అక్కడ జరిగిన సంఘటన. కాబట్టి ఆయన తీసుకువెళ్తున్న గాడిద పిల్లలాగా నేను నా కుటుంబం ఉండాలని ప్రార్థన చేద్దాం. మొదటి విషయం దాన్ని పంచుకున్నాను. రెండో పని వచ్చినట్టయితే వారు తమ బట్టలు అనేకులు దారి పొడిన పరిస్థితి, కొందరు చెట్ల కొమ్మలు నడిగి దారి పొడిన పరిచయాలని చెప్తా ఉన్నారు. బట్టలు అనేవి గౌరవానికి గుర్తు, మన గౌరవానికి గుర్తు. మన బట్టలు తీసి నేల మీద పరిచిపెట్టామంటే అయ్యా నీకు నేను లోపడుతున్నామని చెప్పడానికి గుర్తు. తమ బట్టలు తీసి నేల మీద పరుస్తున్నారంటే నేను మీకు లోపడుతున్నాను గుర్తు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను రాజుగా అంగీకరిస్తున్నాను అనే దానికి గుర్తు. ఇది బయటలో ఒక 2 చోట్ల కనబడుతుంది. ఒక సంగతి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2వ రాజులు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. 2వ రాజులు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. అంతటి వారు అతి వేగంగా తమ వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద అతని కింద బాగా ఊరించి యెహూ రాజు ఉన్నారని ప్రకటన చేసి చేశారు. అక్కడ యెహూ అనే ఒక వ్యక్తి గురించి చూస్తాం. యెహూ అనే ఆయన ఒక చోట ఉంటాడు. అప్పుడు ప్రవక్త అయిన ఒకడు ఆ యెహూ దగ్గరికి వచ్చి నిన్ను దేవుడు రాజుగా అభిషేకించబోతా ఉన్నాడు, రాజు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అతని రాజు అని గుర్తించిన వరకు, రాజుగా గణపరిచిన వరకు ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు తీసి కింద పరిచి బట్టలు నడిపిస్తారు. అంటే ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు అతను ఎదురుగా బట్టలు పరిచి దాని మీద నడిపిస్తారంటే అర్థం ఏంటంటే 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మా గౌరవం అంతా మీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాం. రెండోది, పూర్తిగా మేము లోబడుతున్నాము, మేము నిన్ను రాజుగా ఒప్పుకుంటున్నాం. ఆ మనుషులు తమ బట్టలు తీసి దాని మీద పడుతూ ఆ గాడిద మీద యేసు ప్రభువుని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా నువ్వు మా రాజువి, మాకున్న ఘనతంతా మాకున్న గౌరవం అంతా నీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాం. ఇదో నీకు పూర్తిగా మేము విధేయత చూపిస్తా ఉన్నాం. నేను రాత్రికాల సమయంలో మరియ గురించి చెప్తా ఉన్నా. నేను మరియ తనకున్నదంతా అంత ఒక సంవత్సరం సంపాదన అంతా తీసుకొచ్చి దాని విలువైన అత్తల జటాంశం యేసు ప్రభు మీద పోసి ఆయన యొక్క పాదాల మీద కాలుతా ఉండగా తన తల వెంట్రుకతో తుడిచి ఆ పాదాలు ముద్దు పెట్టుకోవడం అనే క్రియలో తను ఏం చూపిస్తా ఉందంటే అయ్యా నాకున్న శ్రేష్టమైనవన్నీ నీ దగ్గర తీసుకొస్తా ఉన్నాను. అయ్యా నా ఘనతంతలో నా గౌరవంతో నీ దగ్గర తీసుకొస్తా ఉన్నాను. నిన్ను నా దేవుడిగా నా రాజుగా అంగీకరిస్తున్నాన్ని ఘనపరుస్తా ఉంది. మరియా దేవుడిని ఘనపరుస్తా ఉంది. ప్రాచీన సమయంలో దాన్ని మేము చూసాము. గుర్తున్నాం కాకుండా ఇక్కడ దాన్ని కొనసాగించకుండా మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుడి దగ్గర తమ బట్టలు పరుస్తూ ఉన్నారు, తమ వస్త్రాలు పరుస్తూ ఉన్నారు, పరిచి అంటా ఉన్నారు, ఆ చెట్టు కొమ్మలు పరుస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు అయ్యా మా గౌరవము ఇదిగో నీ దగ్గర పెడతా ఉన్నాం, మా గౌరవం అంతా నీ దగ్గర పెట్టి నిన్ను ఘనపరుస్తా ఉన్నాము. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఉన్నత పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి మనుషులైన వాళ్ళు అనేక పనులు చేశారు. ఇది అత్యున్నతమైనది, చాలా అత్యున్నతమైనది. ఈ రోజు దేవుడిని ఘనపరుస్తున్నామని చెప్పడానికి మనం ఆయన దగ్గరికి ఏం తీసుకొస్తా ఉన్నాం అంటే ఏం వదిలిపెట్టగలుగుతా ఉన్నాం. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకు కొన్ని దాన్ని కరెక్ట్గా ఎలా చెప్పచ్చంటే కొన్ని విషయాలు మనం కాంప్రమైజ్ అవ్వలేము. అంటే కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతాంటమ్మా నేను ఒక 2 వ్యక్తులతో చాలా ముందుకు చెప్పాను. ఒక స్త్రీ, ఒక పెళ్లికైన ఒక అమ్మాయి చాలా సంవత్సరాలకు ఇబ్బంది పడతా ఉంది. తనకి చాలాసార్లు చెప్పాను, ఒకసారి కూర్చోబెట్టి చెప్పానమ్మా కొన్ని రోజులు చర్చిలో ఉండి ప్రార్థన చేసుకో, అంటే ఇంట్లోకి వెళ్ళు వద్దు కానీ ఎక్కువ సమయం చర్చిలో ఉండని చెప్పాను. అని చెప్పి అడిగాను ఏంటో మనకి ప్రాబ్లం అంటే అని ఆ చర్చిలో ఉండే ఇష్టం లేదని చెప్పి ఆ ఒక్క మాట ఇష్టం లేక చర్చిలో ఉండడానికి ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం లేక కొన్ని సంవత్సరాలు చెప్పినా సరే తను కాంప్రమైజ్ అవ్వలేకపోయింది. దేవుడిని కనపరచడానికి ఏం చేయాలి తెలుసా, తనకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు నాకు తెలియదు. అంటే తను అంటే నేను ఇప్పుడు ఉండలేను, నాకు కంఫర్ట్గా ఉండలేదు. కొన్ని విషయాలు చెప్పింది చర్చ కంఫర్ట్గా ఉండదు. కాకపోతే మన చర్చి నాకు తెలిసి నాకు చాలా కంఫర్ట్గా ఉండదు. అంటే మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉండదు. చర్చి ఇల్లు నాకు ఉండదు, ఇంట్లో మంచం ఉంటుంది, పరుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంట్లో. చర్చిలో ఉంటాయా అంటే కొంతమంది అవసరమైన వాళ్ళకి తెచ్చుకుని మేము మంచాలు ఇచ్చాము, మంచాలను పట్టుకు పెట్టాము. ఆ ముందు చంద్రానికి వాళ్ళ సమాధానం అన్నీ ఉండేది. ఆవిడ మంచం వేసేవాళ్ళు ఖచ్చితంగా చర్చిలో పట్టుకోవడానికి.
మనం చేయలేదంటే చేస్తాం, కానీ ఇంట్లో ఉంటే కంఫర్ట్ చర్చిలో ఉండదు. కానీ చర్చిలో ఏముండదో తెలుసా, దేవుడితో ప్రార్థన చేసుకునే వాతావరణం ఉండదు ఇంట్లో. అది అంత వాతావరణం ఉండదని నేను నమ్ముతా ఉంటాను. నాకు చెప్పారు చాలాసార్లు చెప్పారు, చాలా సంపూర్ణమైన చెప్పారు, చర్చిలో ప్రార్థన చేసుకో అని చాలా మంది చెప్తా ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కువ చెప్పాను. ఎక్కువ అంటే కొన్ని నెలలు చెప్పాను, కొన్ని సంవత్సరాలు చెప్పాను. ఒక రోజు చెప్పాలని ఇద్దరు దానికి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. గౌరవాన్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టడం అంటే ఏంటంటే, బట్టలు పరిచారు, గౌరవం దేవుడి దగ్గర పెట్టారు, దేవుడు కనపరిచారంటే అర్థం ఏంటంటే వారికి అవి చాలా శ్రేష్టమైనవి. యూదులైన వారికి ఇప్పుడు మనకి మనం కూడా నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, అక్కడ బండి వేసుకుంటారు అట్లా చేయను. కానీ కొన్నిసార్లు మగవాళ్ళైన వాళ్ళు బండి వేసుకుంటారు, బండి వేసుకోవడం లేకపోతే బండిని కూడా తీసి ఉండటం జరుగుతుంది. బయట వచ్చారనుకోండి ఎవరన్నా ఏం చేస్తారు అంటే షర్ట్ వేసుకుంటారు లేదా కవర్ తప్పుకుంటారు. అంటే అది మన గౌరవం, బట్టలని మన గౌరవం. అలాగే కొన్ని మన గౌరవానికి సంబంధించిన వాటిని ఆ బట్టలను తీసుకొచ్చి యూదులు దేవుడి పాదాల దగ్గర పెట్టారు. దేవుడి పాదాలు కూడా చాలా దర్శనం చెప్పాలంటే ఆ బట్టల మీద ఎవరైనా ఇచ్చారండి, గాడిని పెట్టారు, గాడిని దేవుడు అన్నాడు కాబట్టి. అలాగే మనం ఉండలేనివి ఆ బట్టలు పెట్టడం ద్వారా వాళ్ళు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. ఒకటి, మా గౌరవాన్ని నీ దగ్గర పెడతా ఉన్నామయ్యా, మా గౌరవాన్ని కారణంగా పెడతా ఉన్నాము, నీకు మేము పూర్తిగా లోపడతా ఉన్నాము, నేను నీకు పూర్తిగా లోపడతా ఉన్నాను అన్ని విషయాల్లో. అలాగే నేను రాజుగా అంగీకరిస్తాను. మనం నేను ఏం ఆశపడుతున్నానంటే దేవుడి దగ్గర నుంచి, దేవుడి యొక్క మాటల్లో మనం ఏం నేర్చుకోగలమంటే మనకు ఇష్టం ఉంటాయి కొన్ని. ఆ ఇద్దరికి ఎవరికైతే ఇద్దరు చెప్పానో వాళ్ళ జీవితంలో చాలా టఫ్ సిచ్యువేషన్, కఠినమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. కఠినమైన పరిస్థితుల్లో చూపించగలిగింది ఎవరు మనం కొద్దిగా గట్టి చెప్తారా? వేసవకాలం ఉంది కరెక్టే నొప్పుకుంటారు, కానీ వేసవకాలము అంత నేర్పడే పరిస్థితి మనకి రాలేదు కదా. కఠినమైన పరిస్థితులనే వాళ్ళకి దానికి సమాధానము లేకపోతే దానికి సొల్యూషన్, పరిష్కారం ఎవరంటే యేసుప్రభువు ఒక్కడే. ఆయన సన్నిధిలో ఆయన నామంలో ప్రార్థన చేస్తే మన సమస్యలు చేసుకోవాలి. ఆయన ఎందుకంటే సమస్యకు పరిష్కారము, విడుదల, నెమ్మది దేవుడి నుంచి రావాల్సింది. లేకపోతే దేవుడు మందులో మనం ఇంటికి చేసుకుంటానంటే చేసుకోవచ్చు, కానీ చేసుకుంటే దానికి ఒక ప్రతిఫలం మనకి మన జీవితాల్లో కనపడతా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ చెప్పాను, అందులో ఒక ఇద్దరు ఒప్పుకోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అనుకున్నది చేశారు, కానీ దేవుడి దగ్గర తమ హృదయాన్ని, తమ జీవితాన్ని కట్టగలిగారా? అట్లేదు. ఈ రోజు వాళ్ళెవరో మనకు అనవసరం, వాళ్ళకి ఏం జరిగిందని అనవసరం. వాళ్ళ వరకు మీరు చాలా విషయాలు ప్రార్థన చేసిన తర్వాత మన వరకు కొన్ని విషయాలు పరిష్కారం జరిగింది కొంతమందికి. ఈ రోజు నిన్ను దేవుడి పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? వాళ్ళు బట్టలు పరిచారు, వారి వస్త్రాలు పరిచయాలు జాతి కనిపించారు, చాలా గొప్ప పని చేశారు, నమ్ముతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. అది పండగ చేసుకోవడానికి దేవుడి మందిరంలోకి వచ్చాం. కరెక్టే, మంచిదే, మీరు బాగా మంచిదే. కానీ వచ్చిన దాంట్లో నుంచి, జరిగిన దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతా ఉన్నాం? ఈరోజు మీ పై వస్త్రాలు తీసి కలిసి దేవుడిని నడిపించి తీసుకెళ్ళడానికి దేవుడు మనుషులతో మన మధ్య లేడు. ఈసారి ఆయన తీర్పు తీర్చేవాడిగా వస్తా ఉన్నాడు, సాక్షిగా రావట్లేదు. కానీ మన గౌరవాన్ని ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేను పూర్తిగా లోపడతానయ్యా, నాకు ఇష్టం లేని వాటిని చేయడానికి కష్టమైన వాటిని, నేను ఒప్పుకోలేని వాటిని నీ వాక్యం చెప్తా ఉంది కాబట్టి, ఈ వాక్యాన్ని వివరిస్తున్న వాళ్ళు, సేవకులైన వారు వాక్యంలో నుంచి చూపించి చెప్తున్నారు కాబట్టి నేను దానికి లోపడతానని చెప్పగలగటము నిజమైన మాట్లాడేవారు. నిజమైన మాట్లాడడానికి ఏమి దృష్టిపడతా ఉన్నావా? ఇది అస్సలు ఇష్టం లేదు. నేను వాళ్ళందరూ కూడా వాక్యం చూపించి చెప్పాను. గనులైన వారు, ఘనత వహించిన వారు, ప్రవక్తలైన వారు, ఇశ్రాయేలుకి నాయకులుగా ఉన్నవారు చిన్న సమస్య వచ్చినప్పుడు మందిరం ఎదుట మట్టిలో మొహం పెట్టుకున్నారు. మట్టి ఉన్నారు, మాకేమన్నా దేవుడికి ఫ్లోరింగ్ ఉంది కదా, మనకు అలాంటి పరిస్థితి లేవు. వాళ్ళు మందిరంలో వెళ్ళడానికి అవకాశం ఉండేది. మందిరం బయట లేకపోతే ప్రత్యక్షపడాలి బయట ఎండలో ఉండేవాళ్ళు. ఇశ్రాయేల్ దేశంలో ఎండలు చాలా భయంకరంగా ఉంటాయి. అయినా సరే వాళ్ళకి అర్థమైంది దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమున్నదని. వాక్యం ఉంచిన వాళ్ళ
నీ జీవితంలో ఏది దేవుని పాదాలకి పెట్టాలని నువ్వు ఇబ్బంది పడతావు నాకు పూర్తిగా తెలియదు. నేను ఒక ఉదాహరణ చెప్పాను, పెద్ద జీవితంలో జరిగిన సంఘటన యథార్థంగా మనసు చెప్పాను. నీ జీవితంలో దేవుని పాదాలకి పెట్టడానికి, నీకు ఇష్టం లేని దేవుని కొరకు చేయడానికి నువ్వు ఏ విషయం వెంటనే చేస్తావు నాకు తెలియదు, కానీ అది నీకు మేలు చేస్తా. దేవుడి పాదాలకి పెడితే మేలు చేస్తా, దేవుడి దగ్గర పాదాలకి కట్టుకుంటే మేలు చేస్తా. మనకి ఇష్టం ఉన్నవి ఉంటాయి, మనుషులుగా మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, కానీ దేవుడి యొక్క వాక్యం చెప్పినప్పుడు దానికి లోపలతో మనం జీవించుకోవచ్చు. వీళ్ళు తమ పై వస్త్రాలు పరిచి చెట్లు కొమ్మలు పరిచి తీసుకెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కొంతమంది అదే క్రమంలో మనం చూస్తే ఒక మాట కనబడుతుంది. వాళ్ళు మట్టలు తీసుకొచ్చే వాళ్ళు ఆ కొమ్మలు పట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఆ కొమ్మలు పట్టుకుని పక్క స్వాగతం చెప్తా ఉంటారు. కొంతమంది ముందుకెళ్తారు మాట వాళ్ళు, అంటే కొమ్మలు తీసుకొచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ కొమ్మలను చూపిస్తూ ఆ కొమ్మల్ని కొమ్మలు నరికి రాకపోతే ఏం సాధించడం ఉందంటే, కొమ్మలు అనేవి జయానికి గుర్తు, విజయానికి గుర్తు. కొమ్మలు అనేవి చెట్టు దగ్గర నుంచి వేరు చేయబడిన తర్వాత ఆ కొమ్మ పచ్చగానే కనబడుతుంది, కానీ ఆ మట్ట మన పచ్చగానే కనబడుతుంది, కానీ దానిలో జీవం ఉంటుందా మరణం ఉంటుందా? అంటే ఆ రోజు నుంచి అది ఉండిపోవడం మొదలవుతుంది. అదే ఇప్పుడు మనం కట్ చేసి తీసుకొచ్చిన ఈ మట్టలు ఆ చెట్టుకి వదిలేసామనుకోండి, అవి ఎండిపోయి పడిపోవడానికి ఒక నెల 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇప్పుడు 2 రోజులు ఎండిపోతాయి, వారం రోజులను 10 రోజులు ఎండిపోతాయి. ఎందుకంటే అవి జీవం ఇచ్చే చెట్టు నుంచి వేరు చేయబడింది. వాళ్ళు చెట్టు కొమ్మలు పరవడానికి ఉద్దేశం ఏంటంటే, అయ్యా ఈ చెట్టు కొమ్మ లాగా నీ జీవం నుంచి మేము వేరైపోయాము. ఆ చెట్టు కొమ్మ వారి జీవితాన్ని చూపిస్తా ఉంది. ఆ చెట్టు కొమ్మ ఎఫెసీ 2:1 చూస్తాం కదా, పాపుల చెట్టును అపరాధముల చెట్టును మేము చచ్చిన స్థితిలో ఉన్నాము అని వారి బ్రతుకును చూపిస్తా ఉంది. ఆ బ్రతుకుకి సాదృశ్యంగా, తమకి సాదృశ్యంగా ఒక నరకబడిన చెట్టు కొమ్మలు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడతా ఉన్నారు. వాక్యం చూసిన వారా, నేను పనికిరాని దాన్ని, నువ్వు లేకపోతే చచ్చిన దాంతో సమానం అని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. పురుషులు స్త్రీలైన వాళ్ళు. ఈరోజు మనం వాళ్ళు ఒప్పుకోగలుగుతామా? అలా ఒప్పుకోగలిగే తగ్గింపు మన జీవితాల్లో ఉందా? అలా ఒప్పుకుని దేవుడి పాదాల దగ్గర పడి, అయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అయ్యా అంటాడు దావీదు. సౌలుతో మాట్లాడాడు. దావీదు అప్పటికే యుద్ధంలో నేర్పడి, దావీదు అప్పటికే ఇశ్రాయేలు జయం తీసుకొచ్చిన వాడు, దావీదు అప్పటికే అనేక యుద్ధాలు జయించిన వాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, లేదా దేవుడి యొక్క స్థానంలో నిలబడిన సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అంటా ఉంటాడు, ఆయన దేవుడు రాజుగా పెట్టిన సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అంటా ఉంటాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని. ఈరోజు కొంచెం మనల్ని దేవుడు జీవించగానే దేవుడు కూడా వదిలిపెట్టే పరిస్థితి వెళ్ళిపోతా ఉన్నాను. వాక్యం ఏది వద్దంటే అది చేయడానికి సిద్ధపడతామంటే అర్థం ఏంటంటే మనలో చచ్చిన స్థితి లేకపోతే. వాళ్ళు తమ పై వస్త్రాలు పరిచారు, చెట్ల కొమ్మలను తీసుకొచ్చారు. ఈరోజు మరి చేయగలుగుతున్నావా? పంట తీసుకురావచ్చు, నువ్వు దాన్ని బాగా అలంకరించవచ్చు. చాలా అందరూ తెచ్చారని నమ్ముతా ఉన్నాను. తెచ్చే మంచిది, లేకపోయినా దేవుడు శిక్షించడు. కానీ మట్ట లాంటి జీవితాన్ని దేవుడికి తీసుకురాకపోతే మన జీవితం రాదు. ఈరోజు మట్ట తీసుకురావే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను కూడా తీసుకురాదు. ఇక్కడ తీసుకొచ్చారు, అది అలా టైం సరిపోలేదు, నా కోసం తీసుకొచ్చారు, దాన్ని డెకరేట్ కట్టుకోలేదు, ఉన్నదాన్ని మొత్తం అయిపోయింది. మట్ట తీసుకురావడం చాలా మంచిది. ఒకవేళ మట్ట తీసుకురాకపోయినా దేవుడి యొక్క మనం రాదేమో, కానీ ఒకరికి రాదు. కానీ నేను ఆ మట్ట బదులు మన జీవితాన్ని దేవుడికి తీసుకురాకపోతే, అయ్యా నేను చచ్చే స్థితిలో ఉన్నవాడిని, నువ్వు లేకపోతే నేను ఏమీ లేను, నువ్వు లేకపోతే నేను బ్రతికున్న పేరున్న చచ్చిన శవం లాంటి వాడిని. ఇదిగో నాకున్న ఆలోచనలు, నాకున్న ఇష్టాలు, నాకున్న ఒపీనియన్, అభిప్రాయాలు నీ దగ్గర చచ్చిన స్థితిలో నేను కట్టలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించండి. ఆయన దగ్గర రాకపోతే ఖచ్చితంగా దేవుడి దీవెన మాత్రం అంటారు. ఈ మట్లాది వాళ్ళు మట్ట తీసుకొస్తే చాలా మంచిది, దాన్ని సాదృశ్యంగా. కానీ మట్టంతో పాటు నీ జీవితాన్ని దేవుడికి పెట్టాలి. ఒకవేళ మట్ట తీసుకురాకపోయినా ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడికి పెట్టాలయ్యా, నువ్వు లేకపోతే నేను
లేదయ్యా, చచ్చిన వారి లాంటి వారిని. నాకు దీవెన ఉండదు నువ్వు లేకపోతే కన్నీరు తప్ప నా జీవితంలో సంతోషం ఉండదు. నువ్వు ఒక్క క్షణం నన్ను వదిలేస్తే, ఒక్క రోజు నన్ను వదిలేస్తే నేను లేదయ్యా అని చెప్పగలిగే దేని స్థితి నీకుందా? అలాంటి ప్రాంతం నీకుందా? అలాంటి తగ్గింపు నీకుందా? నేను చేస్తాను అనుకుంటున్నాను. నరుడి యొక్క దేశవాసన సామెతలో చాలా అద్భుతమైన మాట్లాడుతుంది. చాలా ఎక్కువసార్లు గుర్తొస్తున్నారు. నరుడి యొక్క కష్టం అంట యెహోవా ఆశీర్వాదం ద్వారా ఐశ్వర్యం అవుతుంది. మనం పడే కష్టాన్ని బట్టి కాదు, కష్టపడాలి, పని చేయాలి. మనం చేయగలిగిన దానికన్నా డబల్ చేయాలి. వాటిని అదే పోతుంది. నువ్వు ఏది చేయగలుగుతావు దానికన్నా 2-3 కష్టపడు, పని చేయి. ఏ పరిపాలన దేవుడికి పెట్టారో ఖచ్చితంగా నాకు 2-3 కష్టపడు. కానీ దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒప్పుకోగలుగుతామా? ఈరోజు వాక్యాలు ప్రకటించబడతా ఉన్నాయి, చాలా వాక్యాలు. దానిలో అమ్మో ఈ వాక్యాన్ని నేను వినలేను, ఈ వాక్యం చెప్పినట్టు నేను చేయలేను, ఈ వాక్యంలో బోధించినట్టు నేను చేయలేను అన్న సందర్భాలు మీ జీవితాలు ఉన్నాయా? ఎవరు మాట్లాడలేదంటే మౌనం అర్థానికి రామంటారు కదా. అంటే ఉన్నాయని ఒప్పుకుంటున్నారా? దేవుడు చెప్తా ఉన్నారు. దానికి సమాధానం నాకు నోటి తెచ్చి చెప్పకపోయినా పర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ హృదయాన్ని అడుగు. చాలా మంది కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటారు, నేను దివ్య మాట్లాడుతూ ఉంటాం. చాలా వ్యక్తిగతంగా కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్తాం. అమ్మ ఇలా చేయకూడదు, అమ్మ ఇలా చేయి. కొన్నిసార్లు మా జీవితాల్లో జరిగిన ఉదాహరణ చూపిస్తూ ఉంటాం. చాలా మంది అంటే 100 మంది కనుక మీరు చెప్తే ఒకవేళ అందులో కేవలం 5 మంది మాత్రమే ఆ మాటలు తీసుకుంటారు. మిగతా మాటలు వాళ్ళకి ఇష్టం ఉండవు. మిగతా ఉంటారు, అమ్మ మీతో కూర తీసుకుంటే కూర తీసుకొస్తారు, లేదా ఇంకోటి తీసుకొస్తారు. కానీ నీ హృదయంలో, నీ పనుల్లో, నీ ప్రవర్తన అమ్మ ఇది ఒకటిగా మార్చుకో, ఇది ఒకటి సరిచేసుకో, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, దీన్ని మానే. నేను మానలేను, లేకపోతే నేను చేయలేను అని మా ముఖం మీద చెప్పిన వాళ్ళు తప్పకుండా ఉన్నారు. చేస్తాము అని చెప్పి మా పక్కన చెల్లిన తర్వాత చేయని వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎందుకు అలా చేయమంటావు చెప్తా? ఆ ఒక్కదాన్ని సరి చేసుకుంటే, ఆ ఒక్క ప్రవర్తన సరి చేసుకుంటే, ఆ ఒక్క వ్యక్తిని క్షమించగలిగితే, ఆ ఒక్క వ్యక్తి పట్ల దేవుని ప్రేమను చూపించగలిగితే మీ జీవన ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు గ్యాస్ స్టవ్ బాగుంది వచ్చారు, మీరు ఎవరికన్నా గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తారు చూసారు ఎప్పుడన్నా? గ్యాస్ స్టవ్ చేస్తామా? దేవుడితో గ్యాస్ పోయి చేస్తారా? దాన్ని బాగు చేసినప్పుడు అంటే ఆశ్చర్యం చూస్తారు, గ్యాస్ స్టవ్ చేస్తారు ఎలా చేస్తున్నారు. అది బాగు చేసినప్పుడు ఒక చిన్న సూర్యుడు లాంటిది ఉన్నది, దాంట్లో క్లీన్ చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు మంట చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే ఆ చిన్న రంధ్రం ఉంటుంది దానికి, ఆ చిన్న రంధ్రంలో అంటే ఏదో చిన్నది పడి ఉంటుంది. దాన్ని తీసివేసినప్పుడు అంతమందికి అప్పటికి ఆ స్టవ్ యొక్క వేడి, ఆ మంట చాలా మారుతుంది. తెలుసా? మీకు తెలుసు కదా. అలాంటి చిన్న విషయాలన్నీ కూడా ఆ వ్యక్తులు ఒప్పుకుంటా ఉన్నారు. దేవుడి దగ్గరికి వచ్చి తమ క్రియల ద్వారా, తమ పనుల ద్వారా దేవుడికి చూపిస్తా ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలు, డిగ్రీ 2000 సంవత్సరాలు జరిగి ఇప్పటికీ మనుషులైన వాళ్ళు తమ జీవితాన్ని దేవుడికి తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ మనుషులైన వారు అయ్యా నువ్వు లేకపోతే నేను లేను నీకు పూర్తిగా పడతాను, నీ ఆలోచన నా జీవితంలో జరగాలి అని ఒప్పుకోగలగాలి కష్టమైన వాళ్ళు ఉన్నారు. అలా ఒప్పుకోవడానికి కష్టమైన వాటిలో చాలా ఎక్కువ మంది దేవుడు ఎవరో తెలిసిన వారు, దేవుడి క్రియలు చూసిన వారు, దేవుడి అద్భుతాలు తమ జీవితాల్లో, తమ కుటుంబ జీవితాల్లో, తమ పక్కింట్లో చూసిన వారు. వాక్యం ఇచ్చిన వారు ఖాళీగా వెళ్ళిపోతావా? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు క్షమించాల్సిన వ్యక్తులు, నువ్వు లోపడాల్సిన వ్యక్తులు, నిన్ను స్త్రీలో సరిచేసుకోవాల్సిన కొన్ని విషయాలు నీ జీవితంలో వాక్యం ద్వారా కనపడుతున్నప్పుడు నీ జీవితాన్ని వాయిదాలు తీసుకుని దేవుని పాదాలకు పెట్టడానికి సిద్ధపడతావా? అలాగే వెళ్ళిపోతావా? చివరి భాగాన్ని చూద్దాం, 3వ భాగాన్ని చూద్దాం. 3వ భాగాన్ని మనం చూసినప్పుడు ఆ 9వ చూద్దామా? జన సమూహములలో ఆయన ముందు వెళ్తున్న వారును వెనక వచ్చుతున్న వారును దావీదు కుమారుడికి జయము అంటా ఉన్నారు. దావీదు కుమారుడు అని మెస్సయ్య దావీదు కుమారుడుగా వస్తాడని వాళ్ళు లేఖనాల ద్వారా అర్థం చేసుకున్నారు. ఎలా వస్తాడని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ దావీదు కుమారుడిలో నుంచి లేదా దావీదు తరబడిలో నుంచి, దావీదు యొక్క బిడ్డల తరబడి నుంచి మమ్మల్ని రక్షించేవాడు వస్తాడని లేఖనాల్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఒకటి అదే పేరు దేవుడు పెడతా ఉన్నారు,
దావీదు కుమారుడా నీకు జయము. ఆ మాట కింద ఫుట్నోట్ వేస్తే అక్కడ మాట ఉంటుంది. అది ఏముంటుందంటే హోసన్నా అనే మాట కనపడతా ఉంటుంది. వాళ్ళు దావీదు కుమారుడికి జయము అని మళ్ళా తెలుగులో కేకలు వేయలేదు, గ్రీక్ భాషలో హోసన్నా అని అరుస్తా ఉన్నారు. హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తా ఉన్నారు. ఆ హోసన్నా అనే మాటకు అర్థాన్ని చూపించి ఈరోజు ఈ వాక్య భాగాన్ని ముగించాలని నాన్నపడతా ఉన్నాను. హోసన్నా అనేది గ్రీక్ భాషలో ఉన్న పదము. హోసన్నా అనేది హెబ్రీ భాషలోని 2 పదాల నుంచి వచ్చి పుట్టించిన పదం. అది యష అనే మాటకు రక్షించు అని అర్థము, యష అనే మాటకు కాపాడు అని అర్థము, యష అనే మాటకు విడిపించు అని అర్థము, యష అనే మాటకు నువ్వు భద్రపరచు అని అర్థము, యష అనే మాటకు మాకు జయము అని అర్థము. చాలా చాలా ఇలాంటి దగ్గర అర్థాలు ఇచ్చే అనేక పదాలు యష అనే మాటకు అర్థం. యెహోషువ అనే పదము, యెహోషువ అనే పేరు యషాలో నుంచి వచ్చింది. యెహోషువ నుంచి యేసు అనే పేరు వచ్చింది. యష అంటే కాపాడు, భద్రపరచు, దాచిపెట్టు, విడిపించు అనే పదాలు. నా అనే పదానికి అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను, అడుగుతా ఉన్నాను, నేను వేడుకుంటా ఉన్నాను అర్థం. అంటే నన్ను రక్షించు అని నేను వేడుకుంటున్నాను, నన్ను విడిపించు అని నేను వేడుకుంటున్నాను, నన్ను కాపాడాలని నేను వేడుకుంటా ఉన్నాను, నన్ను భద్రపరచని నేను వేడుకుంటున్నాను అని అది వేస్తా ఉన్నారు. అది పాతల పదాలు, హిబ్రూ భాషలోని పదాలు. ఇది కీర్తన గ్రంథంలో అనేక సార్లు ఈ పర్టికులర్ యష అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఓ దేవా అని ప్రార్థన చేస్తాం కదా. ఓ దేవా అంటే అర్థం ఏంటి? అయ్యా తండ్రి అని దేవుడిని ప్రార్థన చేస్తూ ఆ ఓ అనే పదంలో ఉంటుంది. అలాగే నా అనే పదము నేను వేడుకుంటా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నేను అడుగుకుంటా ఉన్నాను, నేను పాదాల దగ్గర పడి నేను వేడుకుంటా ఉన్నాను అర్థం. ఏం వేడుకుంటున్నారు, ఏం అడుగుతా ఉన్నారు, ఏం కేకలు వేస్తారంటే అయ్యా మమ్మల్ని రక్షించు. అది హిబ్రూ భాషలోని పదాల యొక్క అర్థము. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ హిబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి ఆ 2 పదాలను కలిపి వాళ్ళు హోసన్నా అని కేకలు వేస్తున్నారు, హోషియానా అని కేకలు వేస్తా ఉన్నారు. దానికి అర్థం ఏంటంటే అయ్యా మమ్మల్ని రక్షించు అని అడిగాము, నువ్వు రక్షించావు కాబట్టి నీకు కృతజ్ఞతలు. మమ్మల్ని కాపాడమని అడిగాము, నువ్వు కాపాడావు కాబట్టి నీకు శుద్ధిని తెలుస్తా ఉన్నాం. మమ్మల్ని భద్రపరచని అడిగాము, మమ్మల్ని భద్రపరిచావు కాబట్టి నేను కనపడుతున్నాను అర్థం. మమ్మల్ని భద్రపరచు, మమ్మల్ని దాచిపెట్టాను అడిగాము, దాచిపెట్టావు కాబట్టి నీకు వందనాలని అర్థం. వారి కేకల్లో వాళ్ళు అడిగాము, దాన్ని పొందుకున్నాము అని అర్థం వచ్చే కేకలు వేస్తా ఉన్నారు. మనం అవసరమైనప్పుడు కన్నీటితో కేకలు వేస్తూ ప్రార్థన చేస్తాం. మనం చేస్తారమ్మా? కొంచెం గట్టి చెప్తారా? మీరే ప్రార్థన చేసుకోవాలి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, అది 2వ భాగం. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మీ కొరకు ప్రార్థన చేయడం అనేది ఒక ధన్యతలాగా మేము భావిస్తాం. దేవుడు మాకు ఇచ్చిన ఒక పనిలాగా, ఒక బాధ్యతలాగా భావిస్తాం. అంటే దేవుడు యోగ్యులను ఎంచి మీ గురించి ప్రార్థన చేసి ధన్యతించడానికి మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిజమైన ప్రార్థన ఎవరు చేయాలి? కదికి ఒకసారి చేయాలి. చేస్తున్నారు లేదు ఒకసారి పరిచయం చేసుకున్నాం. మనం ప్రార్థన చేస్తాము, అదే సమయంలో ప్రార్థన చేసినప్పుడు కేకలు వేసుకుని ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది నేను చూశాను. వాళ్ళు ఉన్న దుఃఖాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మూలుగుతూ ప్రార్థన చేసేవాళ్ళని నేను చూశాను. కన్నీరు కాలుతూ ప్రార్థన చేసేవాళ్ళని నేను చూశాను. వారి యొక్క హృదయాన్ని ప్రమణించుకునే సమయంలో ఎవరు ఏమనుకుంటారో అని దాన్ని వదిలివేసి ప్రార్థన చేసిన వాళ్ళని చాలా మంది చూశాను. అదే సమయంలో వారు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువగా స్తుతులు చెల్లిస్తూ అరిచి కేకలు వేసి నా దేవుడు నాకు సహాయం చేశారని చెప్పే వాళ్ళని చాలా తక్కువ మంది చూశారు. ఒక రోజు చెప్పాలని చూడలేదు. అయ్యా నాకు సహాయం చేయి అని కేకలు వేస్తూ ప్రార్థన చేస్తాం. మన కష్టం వచ్చినప్పుడు కేకలు వస్తాయి, మన బాధ వచ్చినప్పుడు కోపం వస్తే కోపంలో ఎలా అయితే కేకలు వేస్తామో, ఎలా అయితే అరుస్తామో, మన కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుగు వచ్చినప్పుడు కూడా అలాగే మన స్వరం పెరిగిపోతుంది మనకు తెలియకుండా. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే నిన్ను అడిగాము మాకు సహాయం చేశావు, నిన్ను అడిగాము మమ్మల్ని రక్షించావు, నిన్ను అడిగాము మమ్మల్ని భద్రపరిచావు, నిన్ను అడిగాము మమ్మల్ని విడిపించావు, నీకు స్థుతుల్లో కేకలు వేస్తా ఉన్నారు. ఇలాంటి ప్రార్థన చేసిన వారిని చాలా తప్పున్నారు. దాదాపు చూడలేదనుకుంటాను. ఇలాంటి ప్రార్థన చేసేవా? నీ కష్టం వచ్చినప్పుడు కాల్చిన కన్నీరు, ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు కాల్చిన కన్నీరు
నువ్వు బాగా వచ్చినప్పుడు చేసిన ప్రార్థన ఆ గొంతు కన్నా రెండింతల గొంతుతో దేవుడు సృష్టించిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? చాలా తక్కువ మంది అడుగుతూ ఉన్నారు, ఉదయం చెప్తా ఉన్నారు, చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాక్యించిన వాళ్ళగా దేవుడు దీన్ని మన జీవితంలో చూడాలని ఆశపడతా ఉన్నాడు. మన కృతజ్ఞత మనం అడిగేదానికన్నా రెండింతలు ఎక్కువ ఉండాలి. చాలాసార్లు చాలా మంది జీవితాలను చూశాను. మన సంఘంలో చాలా సంఘాలు చూశాను, వేరే సంఘాలను చాలా కాబట్టి మన సంఘంగా భావించి మీరు ఈ మాట వినండి. అదేంటంటే మేలు పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల అయిన తర్వాత సాక్షి చెప్పిన చూశాను. కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసిన సాక్షి చెప్పిన వాళ్ళని చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని పంచుకున్న వారిని చూశాను కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క పద్ధతి ఏంటి తెలుసా? దేవుని పద్ధతి ఏంటంటే, అయ్యా కష్టంలో నుంచి తప్పించని ఎంతగా అడుగుతామో అంతగా రెండింతల స్వరంతో, రెండింతలు పెద్దగా, రెండింతల హృదయంతో నువ్వు మేలు చేసావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు హల్లెలూయా. హల్లెలూయా అంటే కృతజ్ఞత దేవానికి స్తుతులు చేస్తా ఉన్నాయి. ఎందుకు చేస్తాం? ఏ స్తుతులు? మన జీవితాన్ని చేసిన మేలు బట్టి. వాళ్ళు అలా కూలికి తీసుకెళ్ళారు వేసుకున్నారు. వాళ్ళు ఈ ఒక్క మాట కోసాన్ని ఒక్క మాటలో ఒక 10 లైన్లు ఉన్నాయి. ఆ 10 లైన్లు ఏంటంటే, అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నువ్వు మమ్మల్ని కాపాడావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నువ్వు నన్ను భద్రపరిచావయ్యా. భద్రపరచడం అంటే ఒక పెద్ద పెట్టిలో పెట్టి పెద్ద కాలేజ్ కాపాడటం అలాంటి అర్థం. దేవుడు తన చేతిలో మనం దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? మనకు కానీ మన కుటుంబాలు కానీ ఉన్నాయమ్మా? అది ఆ మాట కలుపుతా ఉంది. మాకు జయమిచ్చావయ్యా, మాకు విడుదలిచ్చావు అని దేవుని సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు, అరిచినప్పుడు, కన్నీరు కట్టినప్పుడు, అడుక్కున్నప్పుడు, వేడుకున్నప్పుడు నువ్వు మా ప్రార్థన లేవా వేస్తాం. వాళ్ళు బయలుదేరిన స్థానం నుంచి ఇరుషులే పడడం, 6 నుంచి 8 దూరం ఉంటుంది. వాళ్ళు బయలుదేరి నుంచి ఇరుషులే పడ్డారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంది. వాళ్ళు ఇక్కడ బయలుదేరిన కొద్దిసేపుకి వీరి కేటకి అంత దూరంలో ఉన్న ఇరుషులేములో ఉన్న మనుషులు, పండగలో ఉన్న మనుషులు, పండగ సందర్భంగా తిక్కేసిపోయి జనంతో నిండిపోయిన ఇరుషులే పట్టణము వీరి కేటలు విని అక్కడి నుంచి కొంతమంది ఎదురొచ్చి యేసు ప్రభుని హోసన్నా కేటలు వేస్తూ వెళ్తా ఉన్నారు. నీ జీవితంలో జరిగిన మేలు బట్టి నువ్వు వేసే కేకలు, కృతజ్ఞతాస్తుతులు మనుషులకు వినపడాలి. దూరంతో ఉన్న మనుషులకు వినపడాలి. దూరంతో ఉన్న మనుషులకు అర్థం అవ్వాలి. నీ జీవితం వారికి ఒక కేకలాగా అర్థం అవ్వాలి. వాళ్ళ అక్కడి నుంచి దేవుడికి రావాలి. వాళ్ళ అక్కడి నుంచి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంట కదా, ఈ దేవుడు మాకు కూడా కావాలని ఎదురొచ్చి అదే వాళ్ళని పడుతూ ఉన్నారు. వాళ్ళు అప్పుడే వచ్చారు, కానీ ఏమన్నారు వాళ్ళు కూడా వస్తున్నా అని కేకలు వేస్తా ఉన్నారు. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు కూడా కేకలు వేస్తా ఉన్నారు. తెలుసా మీకు? స్పష్టంగా వాక్యం ఉండదు. పిల్లలు ఈరోజు ఏదో వచ్చిరా చదువు వాళ్ళ అంటే 15 అంటే ప్రధాన యాజకులు శాస్త్రంలో ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా దావీదు కుమారుడికి జయము హోసన్నా కేకలు వేస్తా ఉన్నారు. మనం మాత్రం పెద్దలకు తెలియదు. దేవుడు మా కష్టం వచ్చింది, ఇబ్బంది అయింది, ఏదో అయిపోయేది, మా పరిస్థితులు మేము పూర్తి నాశనం అయిపోయేవాళ్ళం, దేవుడు నా పరిస్థితి పిల్లలకి తెలియదు. కానీ ఈ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేత బోధించబడిన చిన్న పిల్లల వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? హోసన్నా అని కేకలో దేవుడు తెలియని జీవితంలో మనం ఉన్నామా? మన కృతజ్ఞతాస్తుతి, మన జీవించే విధానము మనుషులకు కనపడి దూరంలో ఉన్నవాళ్ళు ఈ దేవుడు నాకు కావాలని వచ్చే జీవితంలో మనం జీవిస్తా ఉన్నాము. అలాంటి జీవితం జీవించకపోతే మతాలను చేసుకుంటానికి మనకు అర్హత లేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
ఎవరు బాగుంటుందో